SHO AP TV ప్రేక్షకులకు నమస్కారం. ప్రజారోగ్యానికి తీవ్ర ముప్పుగా పరిగణిస్తున్నట్టు మంకీ పాక్స్ గురించి ఇటీవల వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ ఒక ప్రకటన చేసింది. అసలు ఈ మంకీ పాక్స్ అంటే ఏంటి, దాని గురించి వివరాలు అడిగి తెలుసుకుందాం. ఈరోజు మనతో ఉన్నారు SHO AP TVలో డాక్టర్ శివకుమార్ గారు. నమస్కారం డాక్టర్ గారు. నమస్కారం అండి. సార్, అసలు ఏంటి మంకీ పాక్స్? ఇంత ముందు కూడా ఉందా, లేదా ఇప్పుడే కొత్తగా రావటమా? దీని గురించి ముందుగా చెప్పండి సార్. ఈ స్మాల్ పాక్స్కి సంబంధించింది ఈ వైరస్ కూడా. ఈ స్మాల్ పాక్స్ 1980లో మనం ఎరాడికేట్ చేయడం జరిగింది. ఈ స్మాల్ పాక్స్, ఈ కౌ పాక్స్, మంకీ పాక్స్, టానా పాక్స్ అని 4 రకాల పాక్స్ వైరస్లు ఉన్నాయి. ఈ వైరస్లన్నీ కూడా ఇవి ఆర్థో పాక్స్ జాతికి చెందినటువంటి వైరస్లు. ఇవన్నీ కూడా ఒకే విధంగా స్ప్రెడ్ అయ్యి లక్షణాలను కనబరుస్తూ ఉంటాయి. ఇక మచూచి అంటే స్మాల్ పాక్స్ గతంలో ఎంత చరిత్ర సృష్టించిందో, ఆ తర్వాత వ్యాక్సిన్ రావటం, అది దాదాపు నిర్మూలించామని ప్రకటించడం జరిగింది. ఆ తర్వాత ఈ కౌపాక్స్ అక్కడక్కడ కనిపిస్తూనే ఉంది. తర్వాత మంకీ పాక్స్ కూడా చాలా దేశాల్లో గుర్తించడం జరిగింది. అయితే ఇటీవల 2022లో ప్రపంచవ్యాప్తంగా చూసినట్టయితే 116 దేశాల్లో 16,000 కేసులు గుర్తించితే అందులో సుమారు 550 మంది చనిపోయారు. అయితే అప్పుడే ఇది స్టార్ట్ అయిందన్నది ప్రపంచ ఆరోగ్య సంస్థ గుర్తించింది. అయితే ఇటీవల కాలంలో 2024 జూన్ నెలలో డెమోక్రటిక్ రిపబ్లిక్ ఆఫ్ కాంగోలో ఈ వైరస్ని, వ్యాధిని గుర్తించడం జరిగింది. అక్కడ దాదాపు ఇప్పటి వరకు ఒక 1000 మందికి అట్లా సోకితే అందులో 200 మంది దాకా చనిపోవడం జరిగింది. అందులో కూడా వేరియంట్స్ ఉంటాయి కదా, క్లాడ్ 1, క్లాడ్ 2 అనే వేరియంట్స్ ఉంటాయి. అందులో క్లాడ్ 1 అనేది చాలా సీరియస్గా ఇన్ఫెక్షన్స్గా ఉండి చాలా వేగంగా స్ప్రెడ్ అవుతుంది. అదేవిధంగా కాంగోలో చుట్టుపక్కల దేశాల్లో కూడా, ఆఫ్రికాలోని చుట్టుపక్కల దేశాల్లో కూడా అక్కడక్కడ గుర్తిస్తూనే ఉన్నారు. అది ఇది ఆఫ్రికా దేశాలకే పరిమితం కాకుండా ఇటీవల స్వీడన్లోను, పాకిస్తాన్, మన పక్కన ఉన్నటువంటి పాకిస్తాన్ను గుర్తించడం వల్ల మన దేశంలో కూడా కొంత అలజడి మొదలైంది. పాకిస్తాన్ దాకా వచ్చింది కాబట్టి మన దేశం కూడా వచ్చే అవకాశం ఉంది అన్న అన్న అంశం మీద ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంది. ముందుగా ఈ మంకీ పాక్స్ లక్షణాలు ఎలా ఉంటాయో తెలియజేయండి సార్. ముఖ్యంగా మంకీ పాక్స్ అనేది లక్షణాలు తెలియజేయబోయే ముందు ఎలా వ్యాప్తి చెందుతుందో తెలియజేయడం ద్వారా మనం లక్షణాన్ని అధ్యయనం చేయవచ్చు. అలాగే. అయితే ఎలా వ్యాప్తి చెందుతుందంటే, ఇది యాక్చువల్గా మంకీ పాక్స్ అనే పదాన్ని ఇప్పుడు ఎవరు వాట్లా, పాక్స్ అంటున్నారు. ఎందుకని అంటే మంకీలని దీన్ని దోషులుగా చేయడం అనేది కరెక్ట్ కాదు. ఎందుకంటే ఇది మంకీస్ ద్వారా మాత్రమే రావట్లా. ఇది మామూలుగా చింపాంజీలు, ఎలుకలు, ఉడతలు, తర్వాత ఈ కుందేళ్ళు, వీటన్నిటి ద్వారా వస్తుంది. కాబట్టి ఇది జూనోటిక్ డిసీజ్ అనమాట. అంటే జంతువుల నుంచి మనుషులకు వ్యాప్తి చెందే వ్యాధి. కొన్ని రకాల వైరస్లు మనుషుల నుంచి మనుషులకు వ్యాప్తి చెందవు, కానీ ఈ వైరస్ మాత్రం మనుషుల నుంచి మనుషులకు వ్యాప్తి చెందుతుంది. కాబట్టే మనం ఇంకా జాగ్రత్తగా ఉండాల్సినటువంటి అవసరం ఏర్పడింది. కాబట్టి ఏ దేశం నుంచో మన దేశంలోకి కానీ ఆ వైరస్ వస్తే ఒకరి నుంచి ఒకరు వ్యాప్తి చెందడం ద్వారా ఒక ఎపిడమిక్గా వ్యాప్తి చెందే అవకాశం ఉంది. కాబట్టి ప్రభుత్వం ఏదైనా చర్యలు తీసుకుంటుంది అనమాట. ఎలా వ్యాపిస్తుంది సార్ ఒక మనకి ప్రస్తుతం ఇప్పుడున్న ఎంపాక్స్ అనేది? అంటే ఈ ఎంపాక్స్ ఏ జంతువుల్లో అయితే లేదా ఏ మనుషులు అయితే ఈ వైరస్ ఉందో ఆ వైరస్ కలిగినటువంటి జంతువులు లేదా వ్యక్తులకు సన్నిహితంగా మెలగడం ద్వారా కానీ, వాటి యూరిన్, ఫీసిస్ వీటి ద్వారా కానీ, లేదా వాటి స్రావాల ద్వారా కానీ మన శరీరం మీద ఏదన్నా గాయాలున్నా లేదా ఎక్కడ ఎబ్రేషన్స్ ఉన్నా వాటి ద్వారా ఈజీగా లోపలికి ఎంటర్ అవుద్ది. అయితే కరోనా వైరస్ లాగా గాలి ద్వారా మాత్రం వ్యాప్తి చెందదు. మన డ్రాప్లెట్స్లో కూడా వైరస్ ఉంటుంది. ఆ వైరస్ డైరెక్ట్గా మన నోటిలో కానీ లేదా ఇంకెక్కడ మ్యూకస్ మెంబ్రేన్ మీద డైరెక్ట్గా పడినా, లేదా శరీరానికి గాయాలుండి ఆ గాయాల మీద పడినా ఈ వైరస్ వ్యాప్తి చెందే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. అదే కరోనా అయితే గాలి ద్వారా వ్యాప్తి చెందుద్ది కాబట్టి అది విపరీతంగా చాలా దేశాలకు చాలా తక్కువ కాలం వ్యాప్తి చెందింది. కాబట్టి ఈ వైరస్ గాలి ద్వారా వ్యాప్తి చెందదు కాబట్టి అంత ఇది కావాల్సిన అవసరం అనేది ఏం లేదు. ఈ లక్షణాలు ఎలా ఉంటాయి సార్? ఈ లక్షణాలు మామూలుగా స్టార్ట్ అయినప్పుడు జ్వరము, తలనొప్పి, గొంతు నొప్పి, ఈ లక్షణాలు ముందు బయటపడతాయి. ఆ తర్వాత శరీరం మీద ర్యాష్ వస్తుంది. ఆ ర్యాష్ తర్వాత బ్లిస్టర్స్గా, బొబ్బలుగా మారుతాయి. వాటిని పొక్కులుగా అంటాం. దాని లోపల బ్యాక్టీరియా సెకండరీ ఇన్ఫెక్షన్ వచ్చి ఫామ్ అవడం జరుగుద్ది. ముందు పొక్కుల్లాగా వచ్చి ఆ తర్వాత అందులో పస్ చేరి తర్వాత పస్యూల్స్ లాగా ఏర్పడి మచ్చలు ఏర్పడతాయి. అంటే మచ్చూసిలో కూడా ఇదే లక్షణం చాలా వరకు ఉంటుంది. కాబట్టి ఇవి పాక్స్ వైరిడియా కుటుంబానికి చెందినవి కాబట్టి అలాంటి లక్షణాలు ఉంటాయి. అదే ఈ లక్షణాలని గుర్తించిన తర్వాత ఈ శరీరం మీద కానీ వచ్చినట్టయితే వాటి నుంచి సాధారణంగా లక్షణాలు
ఒక వారం నుంచి 2 వారాలు అంటే 7 నుంచి 14 రోజుల వ్యవధిలో వస్తాయి. దీన్ని ఇంక్యుబేషన్ పీరియడ్ అంటాం. దాన్ని ఈ పీరియడ్లో మనకు తెలియకుండానే వైరస్ వ్యాప్తి చేసే అవకాశం ఉంది. ఈ 7 డేస్ నుంచి 14 డేస్లో వైరస్ బారిన పడిన అందరికీ వ్యాధి లక్షణాలు బయటపడాలనేం లేదు. చాలా కొద్ది మందిలో మాత్రమే బయటపడతాయి. ముఖ్యంగా ఈ బయటపడే వాళ్ళు ఎవరు అయి ఉంటారంటే ఓల్డ్ ఏజ్ పీపుల్, చిల్డ్రన్, బిలో 10 years చిల్డ్రన్. ఇప్పుడు కూడా కాంగో దేశంలో ఎక్కువగా చిల్డ్రనే దీని బారిన పడ్డారు. అదేవిధంగా ఇమ్యూనో కాంప్రమైజ్డ్ పేషెంట్స్ అంటే క్యాన్సర్ పేషెంట్లై ట్రీట్మెంట్ తీసుకుంటా ఉన్న వాళ్ళు, తర్వాత హెచ్ఐవి పేషెంట్స్, తర్వాత పుట్టుకతోనే ఇమ్యూనో డెఫిషియన్సీ కలిగిన వ్యక్తులు, స్టెరాయిడ్స్ ఎక్కువగా వాడేవాళ్ళు, వీళ్ళందరూ కూడా ఎక్కువగా దీనికి హై రిస్క్ గ్రూప్లో ఉంటారు. అంటే మనందరికీ వచ్చినప్పటికి కూడా ఈ హై రిస్క్ గ్రూప్ ఎవరున్నారో వాళ్ళలో త్వరగా లక్షణాలు బయటపడేటువంటి అవకాశం ఉంది. ఇది మంకీ పాక్స్ అనేది ప్రాణాంతకమా సార్? ఇప్పుడు చికిత్స కూడా అందుబాటులో ఉన్నదా దీనికి? మంకీ పాక్స్ అనేది ప్రాణాంతకం అనేం కాదు. ఎందుకంటే ఇప్పుడు ఎన్నో వేల మందికి వైరస్ సోకినా కూడా చనిపోయిన వాళ్ళు చాలా తక్కువ మంది. వాళ్ళు కూడా ఈ మంకీ పాక్స్ అసోసియేటెడ్గా అయ్యి ఉండొచ్చు, ఇంకొక డిసీజ్కి అసోసియేటెడ్ అయ్యి ఉండొచ్చు, దానివల్ల మరణించి ఉండొచ్చు. ఇది పాజిటివ్ వచ్చింది కాబట్టి దీని మరణాలని చెప్తా ఉన్నాం. కాబట్టి ఈ వైరస్ని అంత సీరియస్గా తీసుకోవాల్సిన అవసరం లేదు. మన గత పరిశోధనలో గత దేశాల్లో అవి వచ్చినటువంటి తీరు, చికిత్స విధానాలు చూసిన తర్వాత అంతగా దీని గురించి భయపడాల్సిన అవసరం లేదు. అయితే ప్రివెన్షన్ చేయాల్సినటువంటి అవసరం ఉంది. ఎందుకంటే చాలామందికి ఇప్పటికే గొంతు నొప్పి, జ్వరం గల బాధితులు రాష్ట్ర వ్యాప్తంగా తెలుగు రాష్ట్రాలు ఎక్కువగా బయటపడుతున్నారు. వాళ్ళు ఇది వచ్చిందేమని భయాందోళన చెందాల్సిన అవసరం లేదు. ఒకవేళ వచ్చినా కూడా ఆటోమేటిక్గా తగ్గేటువంటి అవకాశం ఉంటుంది. ఇప్పుడు కరోనాలో కూడా కరోనా వైరస్ సోకింది అనగానే భయంతో చనిపోయిన వాళ్ళు ఎక్కువ ఉన్నారు, కానీ వైరస్ చంపిన వాళ్ళు చాలా తక్కువ మంది. రెండోది వాళ్ళకి ఆల్రెడీ ఇతర అసోసియేట్ కిడ్నీ ఫెయిల్యూర్ ఉన్నవాళ్ళు, లేకపోతే ఇంకొక ఇతర జబ్బులు, ఇమ్యూనో కాంప్రమైజ్డ్ పేషెంట్, ట్యూబర్క్లోసిస్ ఉన్నవాళ్ళు, ఇలాంటి వాళ్ళు ఆ మందులు వాడకుండా కొంచెం దొరకపోవడం వల్ల, మందులు వాడకపోవడం వల్ల ఆ సమయంలో మందులు ఇచ్చేవాళ్ళు లేక మరణించిన వాళ్ళ సంఖ్య ఎక్కువగా ఉంది. కానీ నిజంగా వైరస్ మనుషులు చెప్పిన సందర్భాలు చాలా అరుదు. దీన్ని ఎలా నివారించవచ్చు అంటారు సార్? దీన్ని ఎవరైతే ఈ వైరస్ కలిగి ఉన్న యానిమల్స్ ఉంటే వాటిని దూరంగా ఉంచడం చాలా ముఖ్యమైన అంశం. తర్వాత ఎవరన్నా తెలిసిన తర్వాత ఐసోలేషన్ ఆల్రెడీ గవర్నమెంట్ చెప్తానే ఉంది. దీన్ని ఐసోలేట్ చేసి ఆ వ్యక్తిని ఆ వ్యాధి తగ్గేంత వరకు గుర్తించినట్లయితే వ్యాధి తగ్గే వరకు మనం ఐసోలేట్ చేయాల్సిన అవసరం ఉంది. ఇప్పుడు ఆల్రెడీ అన్ని దేశాలు 116 దేశాల్లోనే ఇప్పటి వరకు, అంటే ఎప్పుడు గత 20 సంవత్సరాల నుంచి 116 దేశాల్లోనే ఈ వైరస్ని గుర్తించినప్పటికీ ఇటీవల కాంగో దేశంలో క్లైడ్ 1 బయటపడి కొన్ని మరణాలు సంభవిస్తున్న నేపథ్యంలో ప్రపంచ ఆరోగ్య సంస్థ హెల్త్ ఎమర్జెన్సీ విధించిన నేపథ్యంలో భారతదేశం కూడా చాలా అప్రమత్తమైంది. ఎందుకంటే కరోనా ఎక్స్పీరియన్స్ ఉంది కాబట్టి భారత ప్రభుత్వం కూడా చాలా స్పీడ్గా ఎలక్ట్ అయింది. తర్వాత విమానాశ్రయాల్లోనూ నౌకాశ్రయాల్లోనూ ఆ పేషెంట్ల వివరాలు సేకరించడం, ఎవరి ద్వారా వచ్చే అవకాశం ఉందనే లక్షణాలు అవన్నీ చూడటం జరుగుతూ ఉంది. కాబట్టి ఇక్కడ ఒక విషయం ఏంటంటే దేశాల నుంచి, ఆఫ్రికా దేశాల నుంచి వచ్చిన వాళ్ళందరినీ క్వారంటైన్లో పెడతాం సాధ్యం కాదు. ఎందుకంటే అక్కడి నుంచి వచ్చే వాళ్ళందరినీ 7 రోజులు అక్కడ పెట్టి వాళ్ళ ఎంత రిస్క్తో కూడుకున్నది, ఎంత ఆర్థిక వనరులతో కూడుకున్నది మనం కూడా ఆలోచించాలి. అంటే మనంగా ఎలాంటి లక్షణాలు ఉన్నాయని మనం బయటపెట్టి చెప్పి మనం సెల్ఫ్గా జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే మన దేశంలోకి ఆ వైరస్ వ్యాప్తి చెందకుండా మనంతటా మనము మన దేశం పరిస్థితుల దృష్ట్యా జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం చాలా ఉంది. ఎందుకంటే ప్రభుత్వమే పట్టుకొని మనల్ని పక్కన పెట్టి పరిస్థితి చాలా సందర్భాల్లో సాధ్యం కాకపోవచ్చు. సరే, జనరల్గా వైరస్లు వచ్చినప్పుడు కానీ ట్రీట్మెంట్ ఏమి ఉండదంటారు. ఇప్పుడు ఈ మంకీ పాక్స్కి వైరల్ థెరపీ ఏమైనా అందుబాటులో ఉందా? ఒకవేళ తీసుకున్నట్లయితే ఈ వచ్చిన వాళ్ళకి ఏమైనా అదనపు ప్రయోజనం చేకూరుతుందా, లేదా ఫర్ ద సేక్ ఆఫ్ తీసుకోవడమే అలాగ భావించవచ్చా సార్? అంటే సాధారణంగా ఇప్పటి వరకు ప్రపంచ ఆరోగ్య సంస్థ కూడా నో ట్రీట్మెంట్ ఫర్ స్పెసిఫిక్ ట్రీట్మెంట్ ఫర్ మంకీ పాక్స్ వైరస్, దీనికి స్పెసిఫిక్ ట్రీట్మెంట్ అనేది లేదు. కాకపోతే కొన్ని యాంటీవైరల్ డ్రగ్స్ లభ్యమవుతున్నాయి. ఈ డ్రగ్స్ కూడా కొన్ని మాత్రమే ఆఫ్రికన్ కంట్రీస్లో అప్రూవల్ ఇవ్వడం జరిగింది. అవి ఎంతవరకు పనిచేస్తున్నాయి ఏం చెప్పలేము. వైరల్ లోడును తగ్గించడంలో కీలక పాత్ర పోషించవచ్చు. అంతకు మించి పెద్దగా ఏం చేయలేదు. కాకపోతే జనరల్గా బాడీ పెయిన్స్కి ఎనాల్జిక్స్ వాడటం, పెయిన్ కిల్లర్స్ వాడటం, తర్వాత మంచి ఆహారం తీసుకోవటం, ఫ్లూయిడ్ బ్యాలెన్స్ జాగ్రత్తగా చూసుకోవటం. చాలామంది జ్వరం అనగానే అన్ని తినడం మానేస్తారు. అట్లా మానేసిన వాళ్ళ శరీరంలో ఇమ్యూనిటీ సిస్టమ్ దెబ్బతింటది, రోగనిరోధక తగ్గిపోద్ది, వైరస్ కానీ బ్యాక్టీరియా ఏమైనా విజృంభిస్తాయి. కాబట్టి తప్పనిసరిగా వీటిని
పుష్టికరమైన పౌష్టికాహారం తీసుకోవాల్సిన అవసరం ఉంది. అప్పుడే ఎక్కువగా తీసుకోవాలి. ఇంకా సరే, ఇప్పుడు ఈ మంకీ పాక్స్ని ప్రివెంట్ చేయడానికి ఏమైనా వ్యాక్సిన్స్ అందుబాటులో ఉన్నాయా మనకి ఇక్కడ? దాదాపు 3 రకాల వ్యాక్సిన్ని ప్రపంచ ఆరోగ్య సంస్థ యాక్సెప్ట్ చేసింది. అవి మచ్చూచికి ఏవైతే స్మాల్ పాక్స్కి ఏవైతే వ్యాక్సిన్లు పనిచేస్తాయో ఆ వ్యాక్సిన్లే అప్రూవల్ ఇవ్వడం జరిగింది. అయితే ఈ వ్యాక్సిన్ ఒక డోసు తీసుకున్న తర్వాత 4 వారాలకి, నెలకి 2 డోసుల వ్యాక్సిన్. అయితే ఇది ఎంతవరకు పనిచేస్తున్నది నిర్దిష్టమైన పరిశోధనలు ఏమి లేవు. ఇప్పుడు కరోనా వైరస్లో అప్పుడు వ్యాక్సిన్ చూసాము, ఇప్పుడు దాని సైడ్ ఎఫెక్ట్స్ వస్తాయని చాలామంది అంటూ ఉన్నారు. ఇట్లా అది స్మాల్ పాక్స్ వ్యాక్సిన్లోనే 3 రకాల స్ట్రెయిన్స్ ద్వారా 3 రకాల వ్యాక్సిన్స్ లభ్యమవుతున్నాయి. కానీ అవి ఎంతవరకు ప్రొటెక్షన్ ఇస్తాయనేది మనం చెప్పలేము. సాధారణంగా హై రిస్క్ గ్రూప్కి ఇవ్వటం మంచిదని ప్రపంచ ఆరోగ్య సంస్థ మాస్గా ప్రజలందరికీ ఇవ్వటం కాకుండా ఎవరైతే హై రిస్క్ గ్రూప్ ప్రజలు ఉన్నారో, అంటే ఇమ్యూనోసప్రెస్డ్ చిన్నపిల్లలు, ఓల్డ్ పీపుల్, క్యాన్సర్ పేషెంట్స్, ఇలాంటి వాళ్ళకి ఈ హై రిస్క్ గ్రూప్కి ఈ వ్యాక్సిన్ 2 డోసులు తీసుకుంటే కొంతవరకు ప్రొటెక్షన్ ఉండొచ్చు, వాళ్ళ ప్రాణాపాయ స్థితి నుంచి తప్పించే అవకాశం ఉందని ప్రపంచ ఆరోగ్య సంస్థ చెప్తుంది. మంకీ పాక్స్ గురించి, అది ఎలా సంక్రమిస్తుంది, తీసుకోవాల్సిన జాగ్రత్తలు, లక్షణాల గురించి చక్కగా క్లుప్తంగా వివరించినందుకు గాను మీకు ధన్యవాదాలు సార్. నమస్కారం.